శివని ఒప్పచెప్పినాను గురించి మీ శిష్యుడు ఉన్నారు అక్కడ. నేను తనకి చెప్పేసి వస్తాను, లోపలికి వచ్చేసి వెళ్ళిపోతాను. ఒకసారి ర్యాలీ తర్వాత మీటింగ్ ఉంటాము. ఇక్కడ మనకు యోగా సెంటర్లో ప్రోగ్రాము, వీళ్ళని కూడా మనకు చెప్పాము మీరు వస్తారని, అందుకు వెయిట్ చేస్తున్నారు. ఒక్క 10 నిమిషాలు ఏం చేస్తారంటే మీరు మాట్లాడతారు, వచ్చే లోపల మాట్లాడి అందరూ చెప్తాను. సార్ వల్ల ఉపన్యాసం చెప్తాను. ఒక్క 10 నిమిషాలు. మేడం మాస్టర్స్ ఒక చిన్న ప్రజలు రేపు ఆగస్టు 15 ప్రపంచవ్యాప్తంగా 1 కోట్ల మంది అక్కడ పాల్గొంటున్నారు. మీరు జూమ్లోకైనా రావచ్చు, అంటే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ జూమ్లోకైనా రావచ్చు, వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, అందులోకైనా రావచ్చు. ఏదో మనం ఇక్కడ తెలుసుకున్నామంటే ఈ వేదిక ఇచ్చిన ఆనంద గురుజీ గారికి, పిరమిడ్ కేంద్రం సభ్యులందరికీ ధన్యవాదాలు. ఇక్కడ సార్ వాళ్ళు ఒక 10 నిమిషాలు మనతో చేస్తారు. తర్వాత ఆయుష్ యోగా కేంద్రం అన్నీ జరుగుతాయి. అందరూ అక్కడికి వస్తే మనం అందరినీ, అంటే చాలా మంది పెద్దలు కూడా ఉన్నారు, అందరి విషయాలు వినవచ్చు. ఇక్కడ ఏంటంటే మెడిటేషన్ హాల్లో ఒక 10 నిమిషాలు స్పెండ్ చేసి పక్కనే మన మెయిన్ కేంద్రము అందరము ఒకసారి, ఎందుకంటే సార్ వాళ్ళకి పిరమిడ్ కేంద్రం అంటే చాలా ఇష్టము. అందుకే మొదటగా అన్న వాళ్ళ మాట్లాడడం కారణంగా ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. అందరూ ఇక్కడ కార్యక్రమమైన వెంటనే అక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. నమస్తే సార్. ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మరియు ఆయుష్ యోగ సేవా సమితి వారి ఆహ్వానం మన్నించి వారి విలువైన సమయాన్ని వెచ్చించి మన నంద్యాల పట్టణానికి, మన పిరమిడ్ ధ్యాన కేంద్రానికి ఇచ్చేసినటువంటి ఫైట్ మాస్టర్స్ గౌరవనీయులు రామలక్ష్మణ సోదరులకు మరియు వారి గురువులైన సూర్యనారాయణ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే పిరమిడ్ ధ్యాన స్త్రీ పురుషులందరికీ కూడా, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే మాస్టర్స్ ఇద్దరు కూడా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎన్నో కార్యక్రమాలు పాల్గొంటున్నారు.
దానికి తోడుగా పిచ్చమై గురించి శిష్యులు కూడా. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఆ సత్యసాయి ధ్యాన మండలిలో ఒక గురూజీని కాబట్టి ఆ గురూజీ యొక్క శిష్యులు ఈరోజు మన నంద్యాల పట్టణానికి రావడం, మన కేంద్రాలను సందర్శించడం. చాలామంది ఫైట్ మాస్టర్స్ అంటే తక్కువ మన మైండ్ ఏం జరుగుతుందంటే, అంటే ఫైట్ మాస్టర్లు అంటే ఒక రౌడీని కొట్టడం, లేకపోతే వీళ్ళు రౌడీలకు ఫైటింగ్ నేర్పించడం ఇట్లా ఉంటే మన మైండ్ కూడా మన ఎవరైతే ఫైట్ మాస్టర్లు అంటే వీళ్ళు కూడా ట్రైనింగ్ తీసుకుంటారా రకరకాలుగా ఊహలు. అవునా కదా? అంటే మనం చూడనప్పుడు వాళ్ళు చేసేదాన్ని బట్టి ఒక విజువల్ మనం క్రియేట్ చేసుకుంటాం. అట్లా మనం చాలా మంది ఎక్కడ ఉందనుకునేవాళ్ళం. కానీ రవీంద్ర పార్కులో 2 సంవత్సరాల క్రితం నేను ఇద్దరు పెద్దలకు సన్మానం కూడా చేయించుకోవడం జరిగింది. అప్పుడు కూడా అప్పన్న గారు నన్ను ఫ్యామిలీ దగ్గరికి ఇచ్చాము, అక్కడ కలిసాము. తర్వాత ఈరోజు ఇక్కడ కలుస్తున్నాను. వీరి దైనందిన జీవితాన్ని తెలుసుకుంటే అసలు చాలా ఆశ్చర్యం వేస్తుంది. వీళ్ళ వృత్తి ఏంటి, వీళ్ళు చేసేది ఏంటి, వీళ్ళు పోతున్న జీవన విధానం. మనము ఎన్నో సందర్భాల్లో మనం ఎక్కడికైనా పోవాలంటే ధ్యానాన్ని పక్కన పడేస్తాం, పూజ పునస్కారాలు పక్కన పడేస్తాం, ముందు 5 గంటలకు వస్తుంది, తొందరగా వచ్చి పోవాలని చెప్పి టక్ స్నానం చేసేస్తాం. కానీ వాళ్ళంత టైట్ షెడ్యూల్లో కూడా రాత్రి 7 గంటల పడుకోవడం ఏంటి, ఉదయం 3 గంటల లేచి ధ్యానం చేసుకోవడం, అలాగే వాళ్ళు కార్యక్రమాలు కొనసాగించడం అంటే ఆ ఆశ్రమ కాదు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఎంతోమంది అంటే చాలామంది ఇప్పుడున్న యువతరానికి వారి పేదలు కూడా ఫైట్ మాస్టర్స్ వీలే. వాళ్ళు హీరోలు మారుతూ ఉన్నారు, పైన ఫైట్ మాస్టర్స్ మాత్రం రామేసుకుంటారు. అది అద్భుతమైన విషయం. ఎందుకంటే ఎంతోమంది వస్తున్నారు పోతున్నారు, కానీ ఈ రోజు కూడా మనకు దీనిగా అక్కడ కూడా రాలేదు. రోజు వచ్చే రోజు కానీ అందరికీ కూడా ఫైట్ మాస్టర్స్ అంటే రామేసుకుంటారు. అటువంటి వారి సమక్షంలో మా అందరితో ఒక 10 నిమిషాలు ఇక్కడ ధ్యానం చేసుకొని, ఎందుకంటే ఇది అందరం కలిసి సామూహికంగా ధ్యానం చేసుకున్నప్పుడు నేను కలిసి చాలా సంతోషం చేస్తుంది. ఎందుకంటే రోజు మానవ చైతన్యం కూడా ధ్యానం చేస్తున్నారంటే ఒక కొవ్వొత్తి వెలుగుతూ ఉండేదానికి ఒకే చోట 20 కొవ్వొత్తులు పెడితే మా ఇంట్లో దీపు వెలుగు ఎంత ఉంటుందో అలా అందరం సమిష్టిగా ధ్యానం చేసినప్పుడు దాని వైబ్రేషన్స్ అయితే దాని పవర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అటువంటిది ఆల్రెడీ దాంట్లో ఆడితేన్న వాళ్ళు ఎప్పుడు అదే మార్గంలో నడుస్తున్న వాళ్ళు మనం ఒక నిమిషానికి ధ్యానం చేసుకొని అందరం కలిసి నేను కూడా వినలేదు, చాలా సత్యంగా చాలా చక్కగా చెప్తారన్నారు. అక్కడ మన యోగా కేంద్రంలో వీళ్ళతో సత్యంగా నేర్పించుకొని మనందరం కూడా సన్మానం చేసి వాళ్ళకి స్వాగతం పడుతూ సన్మానం చేయాలి. ఓకే, శాంతి మహాయజ్ఞం జరగబోతుంది. పిరమిడ్ సంస్థ వాళ్ళు పెడుతున్నారు. వీళ్ళు వచ్చారు కాబట్టి ఆ పత్రికలు ఇస్తారంటే మీరు తీసుకున్నాము. ఓకే, థ్యాంక్ యూ. అందరు పత్రిక అయ్యి అందరికి ఇవ్వండి. ఇలా పట్టుకోండి, ఒక ఫోటో తీసి రండి బంగారాలు, రండి రండి అందరికంటే రండి.
పిరమిడ్ షేప్లో కట్టేయమని అడిగినారు. అప్పుడు మళ్ళీ నాకు చూపించాను ఏం గురించి ఎట్లా కట్టేయమంటారు. మళ్ళీ ఎందుకు వాళ్ళకి ఒక ఏరియాలో కట్టిస్తాను మీకు చేపిస్తాను. ఇది వాడు పిరమిడ్ అది పిరమిడ్ సార్. అది నిశ్శబ్దము ఇక్కడ లాస్ట్ కా సార్ అంటే చెప్పి ఓకే. ట్యాబ్ ఆయుష్ యోగా కేంద్రానికి విచ్చేసిన గురువులు శ్రీ కొండి సూర్యనారాయణ గురుజీ గారికి స్వాగతం సుస్వాగతం. వేదాంతేవాద శిష్యులు మరియు గొప్ప తత్వవేత్తలు వారికి రామలక్ష్మణ్ ఫైట్ మాస్టర్ వారి యొక్క ఆధ్యాత్మిక గురువులు వారి కొండి సూర్యనారాయణ గురుజీ గారికి స్వాగతం తెలియజేస్తున్నాం. గురుజీ మొదటగా శ్రీ ఆనంద గురుజీ ఆయుష్ యోగా కేంద్రం ఆనంద గురుజీ గారిని వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాము. వచ్చిన పెద్దలందరూ మీకు కేటాయించిన సీట్లలో కూర్చోవలసిందిగా కూర్చున్నాము. అమ్మ అందరూ సమర్థత సేవా ఫౌండేషన్ గారు రాయలసీమ జోనల్ ధర్మప్రచారక గారు వారు మన రాష్ట్రంలో వివిధ ధార్మిక కార్యక్రమాలకు పెద్దగా వారు వ్యవహరిస్తారు. అలాగే శ్రీ రామలక్ష్మణ్ ఫైట్ మాస్టర్ వారిని సాధారణంగా మేమందరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయుష్ యోగా కేంద్రానికి విచ్చేసిన మీకు స్వాగతం సుస్వాగతం. అందరూ కలకరాజులతో వారిని ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాము. ఆనంద గురుజీ గారికి మరియు సులోచన మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. గురుగారు వారిద్దరి మధ్య ఉంటారని ప్రత్యేకంగా కోరుతున్నారు. అందరూ ఎవరికి కేటాయించిన ఇద్దరు వారు కూర్చోవలసిందిగా కోరుతున్నాము. పెద్దలు శ్రీ సత్యసాయి బాబా వారి జగదేవి ఉత్సవాలను ప్రారంభించి ఘనంగా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న శ్రీ ఆనంద గురుజీ గారు మరియు మన ముఖ్య అతిథులుగా విచ్చేసిన రామలక్ష్మణ్ ఫైట్ మాస్టర్ గారు మరియు వారి ఆధ్యాత్మిక గురువైన కొండి సూర్యనారాయణ గురుజీ గారు, సమర్థత సేవా ఫౌండేషన్ రాయలసీమ జోనల్ ధర్మప్రచారక చౌడరి ఈశ్వరెడ్డి గారు వీరందరూ మనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫలాన్ని స్వామికి సమర్పించవలసిందిగా కోరుతున్నాము. వచ్చిన వారంతా తమ కేటాయించిన
ఓం శ్రీ గురుభ్యో నమః. కూర్చోండి स्वामी सत्य साई हरे भक्त जना संरक्षक भक्त जना संरक्षक पार्ति महेश्वर ओम जगदीश हरे शिशि वदना श्रीकर सर्वाधानपते स्वामी सर्वाधानपते आश्रित कल्पलतीत आश्रित कल्पलतीत आकाशबांधव ओ जय जगदीश हरे आगतिका गुरुदैवं हरियन्तयु नीवे स्वामी हरियन्तयु नीवे नाद ब्रह्म जगन्नाथ नाद ब्रह्म जगन्नाथ नागेन सेन ओ जय जगदीश हरे ओंकार रूप अवोजय श्री साई महादेव सत्य साई महादेव मंगलहारति मंगलो मंगलहारति मंगलो मंगल जीवाई ओम जय जगदीश हरे नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम जय सद्गुरुदेवा ओम जय सद्गुरुदेवा ओम जय सद्गुरुदेवा ओम शांति 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 सर्वे जना सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु ओम शांति 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 దానికంటే ముందు ఏ కార్యక్రమమైనా మనకి జ్యోతి ప్రజ్వలన ఫలాన్ని సమర్పించి తర్వాత గురువులు హారతి అందించారు. ఆనంద గురుజీ కార్యక్రమాలు ఎలా ఉంటాయి అంటే వారు ఈ ఆయుష్యోగా ఏర్పాటు చేసి దాదాపు 20 సంవత్సరాల పైన అయింది. అయితే వారు ఎటువంటి ఒక్క రూపాయిని కూడా ఆశించకుండా మనం అందరికీ ఆరోగ్యాన్ని అందించాలనే సంకల్పంతో వీరు చేపట్టిన కార్యక్రమాలు గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు కానీ నేను గురుజీని 20 ఏళ్ల క్రితమే గురుజీ మానమండలిలో
అప్పుడు ఆమె ప్రెగ్నెంట్. నేను గురుజీ దగ్గరికి తీసుకొని వచ్చాను. తీసుకొచ్చిన తర్వాత గురుజీ కొన్ని బటర్ఫ్లై ఎక్సర్సైజ్లు, మెడిటేషన్లు తనకి పర్సనల్గా దగ్గరగా ఉండి నేర్పించారు. అప్పుడైతే అంటే తన ఏజ్ 35, అంటే ఆ ఏజ్లో క్యారీ చేయాలి, స్ట్రెస్తో ఉన్న వాళ్ళంటే చాలా కష్టము. అప్పుడు గురుజీ అమ్మ నువ్వేం భయపడదు అని తనకి బాగా నేర్పించారు. ఆ తర్వాత ఆ స్ట్రెస్ నుంచి తను బయటకు వచ్చింది, నార్మల్ డెలివరీ అయింది. అక్కడ నేర్పించేటప్పుడు గురుజీ దగ్గరికి వచ్చి గురుజీ నేను గురుదక్షిణగా నేను ఒక 500 రూపాయలు నేను మీకు సమర్పించుకోవాలనుకుంటున్నాను అంటే గురుజీ అమ్మ నాకెందుకమ్మా, నాకేం వద్దు, నువ్వు ఆరోగ్యంగా ఉండి మంచి బిడ్డలు ఈ కర్తకుడికి అందిస్తే చాలు అని వాళ్ళు తీసుకోలేదు. అంత గొప్ప మనస్తత్వం. అలాగే గురుజీ గారు ఒక పేద అమ్మాయికి అందరం కలిసి వివాహం చేయాలి అనుకుని కొంతమంది పెట్టారు. ఇలా మహిళా మూర్తులు అందరినీ పిలిచి మనం అందరం కలిసి ఆ పాప పెళ్లి చేద్దాము అని సత్సంకల్పం చేశారు. చాలా మందికి బంగారు గుర్తెలిచ్చి బట్టలిచ్చి వారికి కళ్యాణం చేసిన తర్వాత మన ఇంటికి ఏమైనా అవసరమైతే కూడా వాళ్ళకి ఆ వస్తువులనిచ్చి అంత బాగా చూసుకుంటారు. అలాంటిది ఒక అమ్మాయికి అందరం కలిసి చేద్దామని ప్రయత్నం చేస్తే ఆ అమ్మాయికి 72,000 రూపాయలు అందరి ద్వారా కలెక్ట్ చేసి ఆ అమ్మాయి పెళ్లి బాగా చేశారు. అంటే వారి సంకల్పం అలా ఉంటుంది. కళ్ళు ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఎంతో మందికి శుక్లాలకు సంబంధించిన ఆపరేషన్లు కానీ అలాగే రక్తదానం అయితే ఎంతమంది చేశారు. అన్నిటికంటే గొప్ప విషయము గురుజీ ఎవరైనా పరమపదించిన వాళ్ళ యొక్క కళ్ళని అందులో లోకం చూడని అందులకు ఎంతో మందికి వాళ్ళ దగ్గర ఆల్రెడీ లోకాన్ని వదిలేసిన వాళ్ళ కళ్ళు వాళ్ళని సజీవులుగా చేస్తున్నారు. ఎందుకంటే ఇంకొకరికి జీవితాన్ని ఇస్తూ అలాంటి కార్యక్రమము, కాళ్ళు చేస్తూ బాగలేని వాళ్ళకి ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడు సత్యసాయి బాబా వారి జయంతి ఉత్సవాలలో ప్రారంభోత్సవం రోజు నుంచి వారు అనుకున్నట్టు మొదటి రోజే విష్ణుయ గురించి గారు వచ్చారు. తర్వాత సేవా కార్యక్రమాల్లో ఇట్లా పిల్లలు కొంతమంది దూరం ఉన్నాయి వాళ్ళ స్కూళ్ళు అడగగానే కొంతమంది దాతలు డబ్బులు ఇస్తామంటే నాకు డబ్బులు వద్దు, మీరే వస్తువు కొని మీ చేతుల ద్వారానే వారికి ఇవ్వండి. అలా అంటే వారికి ఏ చేయనా ఇప్పుడు పిల్లలు పుట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే వారందరికీ వైద్యం పోసి స్వామి యొక్క అనుగ్రహాన్ని వాళ్ళకు అందజేయాలని చాలా మంది మహిళలని వారు గ్యాదర్ చేస్తూ, ఎందుకంటే మేడం గారు కానీ గురూజీ గారు కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళకి అసలు ఏ అవసరమే లేదు. ఇద్దరు పిల్లలు హై క్యారెక్టర్లో సెటిల్ అయిపోయి వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోయింది. కానీ వాళ్ళ పిల్లల కంటే సమాజంలో పిల్లలందరికీ ఆరోగ్యం అందించాలి, అందరూ బాగుండాలని ఈ ఆయుష్ యోగా సెంటర్ని ఏర్పాటు చేసి దీని ద్వారా అన్ని చోట్ల కేవలం మనం వచ్చినప్పుడు అక్క వాళ్ళందరూ పోరాటం చేస్తున్నారు కదా. ఎలా ఉంటుందంటే ఇక్కడ కేవలం ఒక యోగానే ఉండదు, ఎక్సర్సైజ్లే ఉండవు, అన్ని రకాలు ఇక్కడికి వస్తే వాళ్ళు ఆధ్యాత్మికంగా, భౌతికంగా, శారీరకంగా అన్ని విధాలుగా ఎదగవచ్చు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాతనే చాలా విషయాలు నేర్చుకున్నాను. ఎప్పుడైనా గురించి గారు నాకు చెప్తుంటారు, అమ్మా ఇలా ఉండాలి, ఇలా చేయాలి, సమాజం ఇలా ఉంటుంది అని. మేడం గారు కూడా అంటే వాళ్ళిద్దరి ప్రోత్సాహం ఎలా ఉంటుందంటే ఇక్కడికి వచ్చిన వ్యక్తిని తమ సొంత బిడ్డలాగా భావించి వాళ్ళని అభివృద్ధి మార్గంలో నడిపించారు. ఇక్కడ పోరాటం చేస్తున్న సుభాషిణి అక్క గారు కూడా నాకు చాలా కళారాధన ప్రోగ్రాంలో వీళ్ళని గురుజీ దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా మంది డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇంకొకటి గురుజీ వాళ్ళని రామలక్ష్మణ్ ఫైట్ మాస్టర్ వారు రవీంద్ర భారతిలో కలిసి అక్కడ వారి గురించి చెప్పినప్పుడు గురుజీ వారిని హర్షించారు. అలా ఇంకొకటి ఏంటంటే నేను ఇప్పుడు మీకు చెప్పాను ఇందాక సమర్థత సేవా ఫౌండేషన్ ఈ సంస్థ యొక్క మొత్తం విషయాలు మనకి శ్రీ చౌదరి ఈశ్వరెడ్డి గారు వివరిస్తారు. తర్వాత టాలెంట్ ఆఫ్ రికార్డు మాకు పర్మిషన్ వచ్చింది. మనకి ఏ టాలెంట్ అయినా ఉండొచ్చు, అది అల్లిక అయినా కావచ్చు, డాన్స్ అయినా కావచ్చు, పోటీలైనా కావచ్చు, ఏదైనా మన నంద్యాలలోనే మన అందరి ఆధ్వర్యంలో సమిష్టి పోరాటంలో అంటే ఎక్కడెక్కడో వాళ్ళు మన టాలెంట్ ఉంది, వాళ్ళకు అవకాశాలు వినియోగించుకుంటున్నారు, అటువంటి వాటిలో వాళ్ళ పిల్లల పేర్లను నమోదు చేసుకుంటున్నారు. మనకు కూడా అలాంటి పరిస్థితిని మనం కూడా చేయాలి కదా. మా తమ్ముడు రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ చేశారు. అలాగే ఢిల్లీలో తమ్ముడికి నాకు ఇలాంటి గురువుల యొక్క ఆశీస్సు
కారణంగా, తమ్ముడి యొక్క గురువు యొక్క ఆశీస్సు కారణంగా ఇద్దరికి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అవార్డు ఢిల్లీలో తీసుకున్నాం మేము. అలాగే సంగీతంలో డైరెక్టర్ విశ్వనాథ్ సార్ చేతుల మీదుగా సంగీతంలో ఒకసారి నేను తీసుకున్నాను. తర్వాత నా స్టూడెంట్స్తో డాన్స్లో ఒకసారి తీసుకున్నాను. అట్లాంటిది మన దగ్గర గురువు చేయడాలంటే నీకు నేను వేదిస్తూ తల్లి అందరికీ ఆయన ఎలా ఉంటారంటే, నేను నీకు ఏం కావాలో చెప్పమ్మా, నా వరకు నేను చేయగలిగింది అందరినీ కలుపుకొని అందరూ బాగుండడమే మనకు కావాల్సింది, అంతకు మించి ఏమిటి. సేవలు మోక్షానికి మార్గంగా ఎన్నుకున్నారు. అందుకే ప్రేమ సేవ అంటారు కదా, ఆ రెండు గురుజీ ఆధ్వర్యంలో ఇంతమందిని ఇప్పుడు మన కేంద్రం వాళ్ళు కూడా వచ్చారు, ఎంతో మంది. అందరూ ఇక్కడికి కలిసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ముందుగా శ్రీ చౌడూరి ఈశ్వరెడ్డి గారిని, సమరసత సేవా ఫౌండేషన్, మరియు రేపు మనకందరికీ ఆలోచన ఉంది కదా దేశభక్తి గురించి, ఈ స్పిరిచువల్ గురించి చెప్తారు. వారి తర్వాత మనకు సార్ మాట్లాడతారు. అమ్మ బయట బయట ఓం శ్రీ గురుభ్యో బ్రహ్మరాజస్య రక్షాభ్యాం వందే పరమాత్మరం. శ్రీరామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ సత్కర్యం రామనామవరామి. సంఘచత్వం సంవదత్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానాముపాసతే. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సత్యసాయి బాబా స్వామి వారి యొక్క శతదిన ఉత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చిన గురువులకు మీకు అందరికీ నమస్కారం. భగవాన్ సత్యసాయి బాబా మన ప్రాంతంలో, మన రాయలసీమలో, అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లా, పుట్టపర్తిలో సాధించినటువంటి ఆధ్యాత్మిక ప్రగతి ప్రపంచానికే ఒక వాళ్ళు చదువుకున్నది చాలా తక్కువ, కేవలం 8 చదువుకోవాలని చెప్పాలి. కానీ వారు సాధించినటువంటిది చాలా గొప్ప విషయం. ఈరోజు పుట్టపర్తి ఒకప్పుడు చిన్న కుగ్రామం, ఈరోజు ప్రపంచానికి ఒక ఆధ్యాత్మిక కేంద్రం. మన ఊహించినటువంటి నగరం అక్కడ కనిపిస్తుంది. వారు నిర్మించినటువంటి ప్రశాంతి నిలయాలు కానీ, అక్కడ నిర్మించినటువంటి ప్రపంచ స్థాయిలో హాస్పిటల్ కానీ, యూనివర్సిటీస్ కానీ, ఆ నగరమే ఈరోజు అంతర్జాతీయ విమానాశ్రయం. ఎప్పుడు లేనటువంటి ఆ ఊరికి రైల్వే లైన్ ఇంత గొప్ప ప్రగతిని సాధించడమే కాకుండా అనంతపురం చుట్టుపక్కల అనేక గ్రామాలకు వారి విద్య, వైద్య హాస్పిటల్స్, అనేక స్కూల్స్ వరకు, కాలేజీ వరకు, పీజీ కాలేజీ వరకు వారు విద్యను అందిస్తున్నారు. అనంతపురం జిల్లా కరువు. నేను కూడా 1975 తీసుకునేటప్పుడు మార్చి నెలలో నీళ్లు లేక వర్షం పడితే ఆ వర్షాలలో స్నానం చేసే సందర్భాలు ఉన్నాయి. వారం స్నానం చేయాలి ఎండాలి. అటువంటి దృష్టిలో ప్రతి గ్రామానికి అనేక నదుల నుంచి నీళ్లు సేకరించి ఊరికి మంచినీళ్ళు అనేటువంటి గొప్ప ప్రాణదాత అనేది అనేక విమర్శలు కూడా ఉన్నాయి. చదువుకునేటప్పుడు ఆ విమర్శల దారిలో నేను కూడా ఆ పుట్టపర్తికి వెళ్ళలేకపోయినాను, దర్శనం చేసుకోలేదు. మహర్షి కాయకల్ప ఎక్సైజ్ అని గురుగారి దగ్గర ఉంది. దాన్ని ప్రతిరోజు అంటే తమిళ్లో మనవాడి కళ ఏంటది, మనవాడి కళనే కళ. అదంతా కూడా 3 మాటలు గురుగారు సూర్య నమస్కారాలు ఆసనాస్లో గోల్డ్ మెడల్ కొట్టారు.
చెన్నైలో గురునారాయణ గారికి, అలాగే ఈశ్వరుడి గారికి, మనకంట గారికి, అలాగే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సామాన్య పదవారు గారికి, అదే వేదిక ముందున్న సోదరులకు అందరికీ ఉద్యోగ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దర్శకుడు ఎదురు చూస్తున్నటువంటి రామకృష్ణ సోదరులను నా మాటలు ముచ్చరించాల్సిపోతున్నాం. ఎందుకంటే చాలామంది చెప్పకుండా విన్నాను కానీ చాలా చక్కగా చెప్తారు, అద్భుతంగా చెప్తారు. కానీ ఏనాడు కూడా ఇది చూసిన హైదరాబాద్లో ఒకసారి 2 సంవత్సరాలు కలిసింది. తర్వాత ఈరోజు అప్పగా గురించి మన యోగా కేంద్రానికి సంతోషపడడం. అలాగే వాళ్ళగా సత్యసాయి సంజయంలో సందర్భంగా 100 సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రతిభా అవకాశంలో కూడా ఈ అత్యధికంగా అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసేందుకు మాకు అప్పన్న గారు, మా తమ్ముడు వెంకట ఈ అవకాశం కల్పించిన వారితో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రామకృష్ణ సోదరులు మాట్లాడాల్సిందిగా వస్తుంది. ఎవరు రాముడు అందుకే రామకృష్ణ సోదరులు అంటున్నాను. బంగారు తల్లి సాంగ్ ఒకటి పాడితే బాగుంటుంది. గురు బట సాంగ్ బాగుంటుంది. గురువు సాంగ్ అది ఉంటుంది, గురువు పాడతారు. ఒక సాంగ్ పాడమ్మా. తమ్ముడు వాళ్ళు పిలిస్తే పిలిచి ఇక్కడ పాడేట్రా అమ్మ, ఇక్కడ పాడు. లేడీస్ ఉంటే వస్తుంది వస్తుంది. డిస్ట్రిక్ట్ జిల్లా ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ అంటుంది, జిల్లా ఇన్ఛార్జ్ అంట ఎవరు ఈ సంస్థకి. అమ్మ రామంటూ పాడలేవు మనసా కృష్ణ 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 అంటూ సాగిపోవే మనసా మన కష్టాలన్నీ తీర్చేవాడు మా గురువు తెలుసా. రామ 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 అంటూ పాడలేవు మనసా బిడుగాలి పండుతాయి తెలుసా. రామ 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 అంటూ పాడవేమో మనసా బిడుగాలి పండుతాయి తెలుసా. కృష్ణ 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 అంటూ సాగిపోయే మనసా మన కష్టాలన్నీ తీర్చేవాడు మా తమ్ముడు తెలుసా. నల్లనల్లని నామాలు చూడు, ఆదిని కృష్ణయ్య లీలలు చూడు, మధుతి లోకాలు చూడు, కర్మయోగులం చూడు వీడు. గోవర్ధనగిరి కొనగొట్ట ఎత్తిన కడగంగ తొలగించు ఆ బాలకృష్ణుని. కృష్ణ 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 అంటూ సాగిపోవే మనసా మన కష్టాలన్నీ తీర్చేవాడు మా గురువు తెలుసా. రామ 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 అంటూ మీరు ఇక్కడ వచ్చి మార్నింగ్ నడుపుతారా క్లాస్? ఇదంతా నిండిపోతుంది. దాదాపు 20,000 మందికి ప్రోగ్రామ్ ఏదైనా అంటే మీరు అనుకోకుండా వచ్చారు, హాల్ నిండిపోతుంది. 9వ తేదీ స్టార్ట్ చేశారు రక్షాబంధన్ నుంచి. ఆ రోజు నుంచి రోజు ఒక కార్యక్రమం లెక్క 100 రోజులు 100 కార్యక్రమాలు. ఇప్పటికి 4 సైకిళ్ళ పంపిణీ చేశాము. 5,000 రూపాయలు ఒక 4 ఇచ్చాము. గవర్నమెంట్ హాస్పిటల్ అన్నదాన కార్యక్రమం చేశాము. ఈరోజు మీరు వస్తున్నారు నుంచి ఈరోజు వృద్ధాశ్రమంలో 7:30కు అన్నదాన కార్యక్రమం చేశాము. మీరు అందరూ అందరూ కలిపి ఇట్లా ప్రతిరోజు మళ్ళీ వికలాంగులకు కాళ్ళు చేతులు ఎరిగిన వాళ్ళ కుటుంబ అవయాలు ఇప్పడము, కుట్టు మిషన్లు ఇప్పడము, గ్రైండర్లు ఇప్పడము, మిక్సీలు ఇప్పడము. ఇప్పటికే 1800 చిల్ల పైసలు కంటి ఆపరేషన్ చేయించాము. కొన్ని వేల రక్తదాన బ్లడ్ డొనేషన్ ఇప్పడం జరిగింది. మళ్ళీ రేపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రేపు
ఎట్లేదని సమయం అందుకే అడిగాను మీరుంటే మీతోనే రేపు రిబ్బన్ కటింగ్ చేపిద్దామంటే తెలవదాం అనుకుంటున్నాను. ఇది ఎవరో కాదు, మన ఆది జిల్లా కేంద్రానికి అలాగే సహాయ జ్ఞానం గారికి గారికి ఇరువురు కూడా విదేశించారు. అటువంటి వాళ్ళు ఈరోజు మందారం వచ్చి మా రెండు కేంద్రాల్లో అభినందన చేశారు. వారిని ఆహ్వానించగా కోరుతున్నాను. మంచి వాతావరణం, ప్రకృతి, నేచర్ చాలా చల్లగా, వాతావరణం చాలా చక్కగా ఉంది. చూస్తుంటే ఎంతోమంది యోగులు, గురువులు, ఆత్మజ్ఞానులు ఫోటోలు చూసినప్పుడు మనసంతా పులకరించింది. థ్యాంక్ యూ. నా ఆత్మ బంధువులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. క్షణం కళ్ళు మూసుకోండమ్మా. నేను చెప్పింది మనసులో చెప్పు. ఓకే, థ్యాంక్ యూ. స్లో పడతారు. థ్యాంక్ యూ. కూర్చున్న ఆత్మ బంధువులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు అప్పటిన మాకు ఒక సంవత్సరం నుంచి గురుగారు రండి రండి అని మమ్మల్ని పిలుస్తుంది. మేము సమయం వచ్చినప్పుడు వస్తామని చెప్తున్నాం. ఈరోజు సమయం కుదిరింది. మేము అరుణాచలం వెళ్తూ ఇక్కడికి ఈరోజు రావడం జరిగిందనమాట. మేము అరుణాచలంలో గురువులందరి దగ్గర శక్తి నింపుకొని మీ అందరికి పంచడం కోసం భగవంతుడు ఇక్కడ పంపించాడు అనుకుంటాను. ఎంతోమంది ఒక గురువులు కాదు, ఎంతమంది గురువులు అనేది లెక్కలేదు. అక్కడ సో మెనీ గురువుస్ అందరూ కూడా మంచి ఒక గురువు అయితే 9 సంవత్సరాల నుంచి పాలు తీసుకున్నాడు, ఆహారం లేదు. అట్లాంటి గురువులందరూ కలిసి వాళ్ళతోటి కొంచెం ధ్యానం చేసి రమణ మహర్షి చేసిన గృహలో కూర్చొని ఇరుపక్ష గుహ అంతా కదా అంతా చేసుకొని మీ అందరికీ ఆత్మమిత్రులందరికీ షేర్ చేసుకోవడానికి వచ్చామనుకుంటాను. థ్యాంక్ యూ. మీ అందరూ వచ్చిన మిత్రులందరికీ ఒక్క మాట, అసలు మేము ఈ మార్గంలోకి, ఈ ఆత్మ పైలోకి రావడానికి కారణం అనేది 2 మాటలు. ఈరోజు మా గురువుగారు సన్నిధిలో కూర్చున్నాం కాబట్టి చెప్పాలి. మేము 85లో చెన్నై వెళ్ళాము. 35 సంవత్సరాలు ఆ సమయంలో వెళ్ళినప్పుడు, సిటీ ప్రపంచంలోకి మేము వెళ్ళినప్పుడు ఫస్ట్ మాకు తమిళ తెలియదు. ఆడంటే అసలు ఏంటి అని తెలియని ఒక పరిస్థితిలో, చదువు లేదు, ఏలుముద్రగాళ్ళని అసలు ఏమీ అర్థం కాదు. అలాంటి సమయంలో మా నాయనమ్మ మమ్మల్ని పెంచింది. మా తాతగారి దగ్గర మీ ఇద్దరు పెరిగే, మా తాత నాగయ్య, మా నాయనమ్మ ఈశ్వరమ్మ. మా నాన్న కొంచెం మీ పేరు చూస్తారా? మా నాన్న డ్రింక్కి అలవాటు అయిన వల్ల మా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ మమ్మల్ని చదువుతూ కూడా చదివించలా. వెదర్ మేకలు కాసేవాడు, మేము గేదెలు కాటకి వెళ్ళేవాడిని చిన్నప్పుడు. ఇలాంటి చిన్నప్పటి నుంచే రెస్పాన్సిబిలిటీగా మా నాన్నమ్మ గారు మమ్మల్ని అసలు ఏంటి, మనుషులు ఏంటి, వచ్చేవాడు అందరూ కాళ్ళు కింద నమస్కారం, కిందకి వచ్చి నమస్కారం తీసుకోపోతాం, ఇట్లా మద్దతు వచ్చింది. ఇట్లా పోతూ చెన్నై మా నాయన ఎప్పుడు ప్రతి మనిషిలో దైవం ఉండాలని మాకు చిన్నప్పటి నుంచి నూరిపోతుండేది. సుత్తానికి మాట్లాడతానే అనంతమైన శక్తి. నెలపడికి వచ్చినప్పుడు మమ్మల్ని ముఖం చూసినప్పుడు చూసి పొద్దున్నే తెల్లగా 4 గంటలు లేచి దీపం తీసుకొచ్చి మా ఇద్దరు ఒక నవ్వుని నవ్విన తర్వాత బయటికి వెళ్ళేది. అట్లా తెలియకుండానే మా లోపల ఒక భక్తిని, ఆవిడ మా లోపల ఒక శక్తిని గుర్తించింది అనమాట. అట్లా మేము చెన్నై వెళ్ళినప్పుడు, అయ్యా మీ నాన్నగారు ఇట్లా చెడియేస్తానికి అయ్యి మనం ఇలా ఫ్యామిలీ లాస్ అయ్యాం, ఈరోజు ఇక్కడ నుంచి వెళ్తాను కాబట్టి ఇక్కడ నుంచి ఎలా వెళ్ళారో అలా ఉండాలని మా నాయన మాట ఇచ్చాము. చెన్నై వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ సినీ ప్రపంచంలో ఫైటర్స్ అన్నప్పుడు సినీ ప్రపంచం కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి కొన్ని విషయాలకి మాకు ఫైటర్స్కి ఘర్షణ జరుగుతుంది. ఏం అర్థం కాని పరిస్థితుల్లో మాకు అంటే ప్రతి మనిషి నిజాయితీగా, నీతిగా, భగవంతుడు సత్యాన్ని మనం అనుసరించుకొని వెళ్ళగలిగితే భగవంతుడు మనిషి రూపంలోనే మనుషులు సృష్టిస్తాడంట. ఏది మనం ఏమీ తెలియని, దారి తెలియని స్థితిలో ఉన్నప్పుడు అక్కడ మనకు కావాలని మనిషిని క్రియేట్ చేస్తాడంట. ఎందుకంటే మహానుభావులు
చాలామంది కూడా మేము గురువుల దగ్గర వచ్చినప్పుడు తెలిసింది ఇవన్నీ అక్కడ ఏం కావాలో ఇక ప్రపంచం ఆ ఊరినే క్రియేట్ చేస్తాడు. అలాగా మాకేం అర్థం కాక తమిళ తెలియక ఈ ఫైటర్స్ మధ్యలో ఈ ఘర్షన్స్ కొంచెం వాళ్ళు రఫ్గా ఉంటాం, మేము తెలియకుండా విలేజ్ నుంచి వెళ్తాం, ఏళ్ళు ముదుగాలు తమిళ తెలియదు. అలాంటి కన్ఫ్యూజ్లో భగవంతుడా ఏం అర్థం కాలేదని ఒక కన్ఫ్యూజ్లో రూమ్లో కూర్చొని ఏడ్చిన రోజులు కూడా చాలా ఉన్నాయి. అటప్పుడు భగవంతుడు మాకు కళ్ళు తెరిచి సాక్షాత్ ఆ సూర్యనారాయణ గారి రూపంలో మా గురువుగారు మాకు దర్శనమయ్యారు. అప్పుడు రాజు మాస్టర్ దగ్గర పక్కన ఉండేవాడు, పెద్దగా ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చేవాడు కాదు. అప్పుడు మేము ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు స్టూడెంట్స్ అన్నప్పుడు అప్పుడు మమ్మల్ని దగ్గరించి మాకు అప్పుడు లెటర్ టెలిఫోన్స్లో లెటర్ రాయాలి, ఊరికి లెటర్ రాసేవాళ్ళు. అప్పుడు మాకు సంతకం లెటర్ రాయడం తెలియదు అనమాట. అప్పుడు గురుగారి దగ్గరికి వచ్చి లెటర్ రాసుకోవడానికి కోసం గురుగారి దగ్గర పరిచయం అయ్యి, తెలుగు మాట్లాడుతున్నాం కాబట్టి ఆయన కొంచెం పరిచయం అయ్యి ఆయన గుణగణాలు మాకు ఏమీ అర్థం కాలేదన్నప్పుడు గురువుగారు మమ్మల్ని చేయబట్టుకొని మన తెలుగునే జీవ సమాధి అయ్యారు. మన రంగరాజపురంలో ఒక ఆశ్రమం ఉంది, తెలుగు స్వామి అక్కడ జీవ సమాధి అయ్యారు అనమాట. అక్కడ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. గురుగారి కోసం మేము లెటర్ రాయడం కోసం వెళ్ళినప్పుడు గురుగారు వేదాద్రి మహర్షి శిష్యుడు రవిశంకర్ గారు అని చెప్పి ఆయన చెప్పు దగ్గర ఉన్న గురుగారు మేమంతా వెళ్ళడం జరిగింది. అప్పుడు గురుగారిని కలవటం మాకు కలిసి అసలు ఆత్మపైన ఏంటి, ప్రపంచం ఏంటి, అసలు ఏంటి అని కనిపించే టైంలో ఫస్ట్ టైం స్వామి గారి మాటల్లో మేము ఈ దీక్ష తీసుకోవడం జరిగింది. గురుగారు సారథ్యం వేదాద్రి మహర్షి ఫస్ట్ టైం మాకు ఆత్మ విషయం అక్కడ పరిచయం అయింది. అప్పుడు గురుగారితోటే అక్కడ 10-15 సంవత్సరాలు చెన్నైలోనే గురుగారితో పైన చేసుకుంటూ ఇలాంటి చెడు వ్యసనాలకు ఎలాంటి భయపడకుండా అప్పుడు తమిళ వచ్చింది. గురుగారు మా ఎన్నెమ్మటే ఉండి మమ్మల్ని అలా కాచి అంటే ఒక దైవ రూపంలో మాకు నిలిచాడు అనుకోండి. ఏ ప్రాబ్లం వచ్చినా ఆయన దగ్గర చెప్పుకోవటం, దానికి మాకు సొల్యూషన్ ఇవ్వటం, అంటే మాకు తెలియదు కాబట్టి, గైడ్ లేదు కాబట్టి, అట్లాగా మాకు దైవ రూపంలోనే మాకు గురుగారు ప్రత్యక్షమయ్యి ఈరోజు సినీ ప్రపంచంలో నుండి ఎలాంటి చెడు వ్యసనాలకు వెళ్లకుండా ఇలాంటి అద్భుతమైన ఆత్మసత్యాన్ని గురువుల్ని తెలుసుకోవడానికి కారణం గురువుగారే మాకు పునాది వేశారనమాట. ఈరోజు గురుగారి మధ్యలో కూర్చోవడం మాకు అంత ఆనందంగా ఉంది. మమ్మల్ని కలిపిన అపర్ణ మేడం గారికి మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్పాలి. గురుగారు మాట్లాడదు సార్, ఓకే. అలాగే గురుగారు ఎన్నో సత్యాలు గురుగారి దగ్గర మేము చాలా మా జీవితంలో కొన్ని చాలా ఒడిదుడుకులన్నింటినీ కూడా గురుగారి ద్వారా కొన్ని మా లైఫ్ ఈరోజు ఇంత రేపు ఉన్న స్థాయికి వెళ్ళటానికి కారణం మా గురుగారు అనమాట. ఈరోజు గురుగారు సన్నిధిలో మేము కూర్చోవడం మాకు ఆనందంగా అనిపిస్తుంది. వాళ్ళని చూసి తర్వాత వాళ్ళని ఫాలో అవ్వడం జరిగింది. వాళ్ళని గొప్ప ఆధ్యాత్మికవేత్త, ప్రపంచానికి జగద్గురు, వారి జన్మదిన ఈ శతాబ్దోత్సవాల సందర్భంగా అన్నాడు చాలా మంది. అంటే నాకు ఇచ్చిన సబ్జెక్టు 2 సమాజ సేవా ఫౌండేషన్